ఇగో భారీ దోపిడీకి తెరతీసిన మిల్లర్లు వరి కోతలు జోరందుకోగానే రేట్లు దించేశారు. వారం కింద క్వింటాల్కు 2700, ఇప్పుడు క్వింటాల్ 2150కి తగ్గించారు. నల్గొండ జిల్లాలో సిండికేట్గా మారి దోపిడీ. ఇదేమని అడిగిన రైతులకు బెదిరింపులట. మిర్యాలగూడ రైస్ మిల్లుల వద్ద ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతూ ఉండడంతో బారులు తీరిన ట్రాక్టర్లు. బీఆర్ఎస్ హయాంలో ఏ అరాచకం అయితే కొనసాగిందని మనం క్వశ్చన్ చేసినామో ఇప్పుడు కూడా అదే వ్యాపారం నడిస్తే ఇక వీళ్ళని ఏమనాలా? ఎక్కడ పోయిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా మంత్రి? ఎక్కడ పోయిండు జానారెడ్డి? ఎక్కడ పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఎక్కడ పోయిరండి మీ నాయకులంతా, లీడర్లు? ఏంది ఘోరం? ఏమైపోవాలి రైతులంతా? వరి కోతలు జోరందుకోగానే మిల్లర్లు దోపిడీకి తెరతీశారు. ఈసారి వడ్ల కొరత తీవ్రంగా ఉన్నందున మొదట్లో క్వింటాలు ధాన్యానికి 3000 దాకా ధర పెట్టిన మిల్లర్లు ఇప్పుడు భారీగా కోతలు పెడుతున్నారు. నల్గొండ లాంటి జిల్లాల్లో సిండికేట్గా మారి హెచ్ఎంటీ లాంటి సన్న రకాలను క్వింటాల్కు 2150కే కొంటున్నారట. మరి ఏం జరుగుతున్నది? ఈ బీఆర్ఎస్ హయాంలో ఇవే దందాలు కదా కొనసాగింది, రైస్ మిల్లర్లు అంతా చేసింది. వీళ్ళు ఏడున్నారంటే ఫ్యామిలీకి టికెట్లు ఇప్పించుకోవడంలో బిజీగా ఉన్నారు. నా భార్యకి టికెట్ కావాలని ఒక ఆయన, నా అన్న కొడుకు టికెట్ కావాలని ఒక ఆయన, నా కొడుకు టికెట్ కావాలని ఒక ఆయన, నా కూతురికి నా కోడలికి టికెట్ కావాలని ఇంకొక ఆయన. పవర్ వచ్చినాడు పవర్ని ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రజల్ని రైతులని గాలికి వదిలేసినారు. ఇప్పుడు మీరు వడ్ల కొనుగోలు స్టార్ట్ అవుతా ఉన్నది, ఏం చేయాలా, ఈ దళారీ వ్యవస్థను ఎట్లా నిర్మూలించాలి, ఇదేమైనా చేసే ప్రయత్నం చేసినారా? ఒక రివ్యూ ఉందా? సో ఇది ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త మనకు కనబడతా ఉంది. ఇది సన్నాల మాటన దొడ్డు మోసం అట. రేషన్ బియ్యం కేజీ 10 రూపాయలకు కొని రీసైక్లింగ్ చేస్తున్నారట. బ్రాండెడ్ సన్న బియ్యంగా రంగురంగుల బస్తాల్లోకి మార్చేస్తున్నారట. కేజీ 40 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారట. మిల్లులు అడ్డాగా దందా. కోతల వేళ సిండికేట్గా మారిపోయిన మిల్లర్లు, సన్నాల ధరలు ఢమాల్. క్వింటాకు 500 తగ్గింపు, మిర్యాలగూడలో దందా. గన్నీ సంచులకు కాప్రా చీడ, మిల్లర్లకు కష్టాలు. ఆ సంచుల్లోని బియ్యం తీసుకోవడానికి ఎఫ్సిఐ నో. మీరు సన్న బియ్యం అనుకుంటూ వండుకుంటున్న బియ్యం అసలు సన్న బియ్యమే కాకపోవచ్చు. ఆ బియ్యం కోసం మీరు 4-5 ఇంతల మేర ధర ఎక్కువగా పెట్టి కొని ఉండవచ్చు. దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మీకు సన్న బియ్యంగా అంటగడుతున్నారేమో. ఎందుకంటే వ్యాపారులు, రైస్ మిల్లర్లు కలిసి సన్న బియ్యం పేరుతో వినియోగదారులను నిండా ముంచుతున్నారు. ఈ రేషన్ బియ్యం మాఫియా దందా యథేచ్ఛగా జరుగుతున్న పోలీసులు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇగో బియ్యం సంచిపైన కనిపిస్తున్న కాప్రా చీడాట. సో దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందట. రేషన్ ద్వారా సరఫరా చేస్తోంది దొడ్డు బియ్యం కావడంతో లబ్ధిదారుల్లో చాలామంది తినడానికి ఇష్టపడట్లేదు. ఫలితంగా రేషన్ మాఫియా గ్రామాల్లోంచి రేషన్ బియ్యాన్ని కిలో 10 నుంచి 12 రూపాయలకు కొని దగ్గరలోని రైస్ మిల్లులకు తరలిస్తోంది. అక్కడ దొడ్డు బియ్యాన్ని సన్న మరతో రీసైక్లింగ్ చేస్తున్నారు. కిలో దొడ్డు బియ్యం సన్న మరతో ఆడిస్తే 700 గ్రాముల బియ్యం వస్తుండగా మిగతా 300 గ్రాములు నూకగా మారుతోంది. ఈ సన్న బియ్యానికి పాలిష్ కోటింగ్ ఇచ్చి వివిధ బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ముద్రించి ఉండే సంచుల్లోకి నింపి ప్యాక్ చేస్తున్నారు. సదరు కంపెనీల పేర్లలోని 1-2 అక్షరాలను అటు ఇటుగా చేసి వినియోగదారులు బ్రాండెడ్ బియ్యమే అని భ్రమించేలా ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి వదిలి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన సన్న బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కిలోకు 10 రూపాయల చొప్పున కొని సన్నబియ్యంగా దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలోకు 40 రూపాయలకి విక్రయిస్తున్నారు. ఇక యాసంగి వరి కోతలు మొదలైన తరుణంలో రైస్ మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారు. సీజన్ ఆరంభంలో సన్న రకం ధాన్యానికి క్వింటా 2800 నుంచి 3000 దాకా కొన్న మిల్లర్లు ఇప్పుడు ధాన్యం ఎక్కువగా వస్తుండడంతో ధర 500 మేర తగ్గించారు. ఇక్కడున్న 84 రైస్ మిల్లుల్లో కేవలం 25 మిల్లుల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం, నాణ్యత పేరుతో ధర తగ్గిస్తే ఉపేక్షించేది లేదని నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు చెప్పిరట. ఇంట్లో కూర్చొని వెంకటేశ్వర్లు చెప్పగానే రైస్ మిల్లులు గజ్జునోనికి మొత్తం ఇక తీసుకుంటున్నారా? ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నది. మొత్తం వీళ్ళు ఎలక్షన్ల మీద పడిపోయారండి. ఏం లేదు, ఏమైనా ఎలక్షన్. కేసీఆర్ అట్లా చేసే నాశనం అయిపోయింది పొలిటికల్గా. మీరు కూడా చూసుకోరు ఇక.